వింధ్య, అప్పటికి ఇప్పటికీ నువ్వేం మారలేదే. నేను బాధలో ఉన్నా, భయంగా ఉన్నా నువ్వెప్పుడూ నా పక్కనే ఉన్నావు, ఉంటావు కూడా. నువ్వు ఫ్రెండ్గా దొరకడం నా అదృష్టమే. నువ్వు లేకపోతే నా జీవితాన్ని నేను ఊహించుకోలేను. ఎప్పుడో సగంలోనే ముగిసిపోయేది. అంతేగాని ఇన్ని కష్టాల్లో ఉండి కూడా డబ్బుల కోసం వాడి దగ్గరికి వెళ్ళాలనుకున్నావు. నీ ప్రాణ స్నేహితురాలి గడప తొక్కడానికి నువ్వు ఇష్టపడలేదు. నీకు నా సహాయం తీసుకోవడానికి ఆత్మాభిమానం అడ్డొచ్చిందా? ఒక్కోసారి మితిమీరిన ఆత్మాభిమానం ప్రాణాల మీద కూడా తెస్తుంది. నీ అవసరం ఇప్పుడు నేను తీరుస్తాను. దయచేసి నేనిచ్చే డబ్బు నువ్వు కాదనుకో. వద్దులే వింధ్య, మన స్నేహంలో స్వార్థం ఉండకూడదు. నా అవసరాలకి నిన్ను వాడుకున్నట్టు ఉండకూడదు. మన స్నేహానికి మధ్య మూడో వ్యక్తికి తావివ్వద్దు. స్నేహం మధ్య డబ్బు అడ్డుగా వస్తే అది ఎప్పటికీ ఇబ్బందే. దయచేసి ఇంకెప్పుడు మన మధ్య డబ్బు మ్యాటర్ తీసుకురావద్దు ప్లీజ్. అయినా వీళ్ళంతా ఎందుకే మనిద్దరిని దూరం చేయాలని చూస్తున్నారు? మనం మాట్లాడుకుంటే, మనం కలిసుంటే అసలు వాళ్ళకొచ్చే ప్రాబ్లం ఏంటి? మీ అత్తగారు కూడా అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? అదంతా తర్వాత. ముందు నువ్వు చెప్పు. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని నువ్వు మా ఇంటికొచ్చావు. రాజేష్ గారు కూడా నాతో ఏదో మాట్లాడాలి అని అన్నారు. కానీ పరిస్థితుల వల్ల నేను మాట్లాడలేకపోయాను. రాజేష్ నీతో మాట్లాడడానికి ట్రై చేశారా? అవునే. వింధ్య, నువ్వు చెప్పు, అసలు ఏంటి ప్రాబ్లం? ఆయనే నా ప్రాబ్లం. అదలా ఉంటున్నారు, కొత్తగా వింతగా ప్రవర్తిస్తున్నారు, నన్ను పూర్తిగా అవాయిడ్ చేస్తున్నారు. నా గురించి ఏదో తెలిసిందని, అదేంటో తొందరలోనే తేలుస్తానని చాలా కోపంగా మాట్లాడుతున్నారు. అసలేం జరిగిందంటే, ఏంటి వింధ్య, ఇదంతా నిజమా? అవునే. ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు వెళ్తున్నారో, అసలు తింటున్నారో లేదో కూడా నాకు తెలియడం లేదు. నా చేత్తో కాఫీ ఇచ్చినా ఆయన ముట్టుకోవట్లేదు. నా వైపు చాలా అసహ్యంగా చూస్తున్నారు. ఆ చూపులు నన్ను పిండేస్తున్నాయి. అయ్యో, కడుపు నిండా ఇంత బాధ పెట్టుకున్నావా? అందుకోసమా నువ్వు మాట్లాడాలని వచ్చావు? సారీ. వింధ్య, రాజేష్ గారు కూడా నాతో మాట్లాడాలని ఏదో చెప్పాలని వచ్చారు. నాకే కుదరలేదే. కనీసం అతని మాటల్లో కూడా నాకేం తెలియలేదు. ఆయన ఏం చెప్పాలనుకున్నారో నాకైతే తెలియలేదు. అదే నాకు తెలియడం లేదే. ఆయన కూడా చెప్పట్లేదు. అసలు నేనంటేనే మండిపడిపోతున్నాడు. నా బాధ చూడలేక అత్తయ్య గారు పాపపై ఆవిడపై ఒట్టు వేయించుకున్నారు. అసలు ఏం జరిగిందో నోరు విప్పమని అడిగినా కూడా చెప్పట్లేదు. 2 రోజుల్లో మొత్తం ఆధారాలతో సహా నేను ప్రూవ్ చేస్తానంటున్నారు. ఒకవేళ బిడ్డ గురించి ఆయనకి ఏమైనా తెలిసిందంటావా? అదెలా తెలుస్తుంది? ఆ రహస్యం నీకు, నాకు, ఆయమ్మకి ముగ్గురి మధ్యనే మిగిలిపోయింది కదా. వేరే వ్యక్తికి తెలిసే అవకాశమే లేదు. ఆ ఆయమ్మ కూడా చెప్పదు. నాకు నమ్మకం ఉంది. మరి ఆయన ఎందుకే నేనేదో తప్పు చేసిన దానిలాగా చూస్తున్నారు? ఇప్పటి వరకు నాకు ధైర్యం చెప్పిన వింధ్యేనా ఇప్పుడు ఇలా ఏడుస్తుంది? వింధ్య, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు నాకు ధైర్యం, నేను నీకు ధైర్యం. రాజేష్ గారితో నేను మాట్లాడుతాను, సరేనా? నువ్వు మాత్రం ఏడవద్దు.
నువ్వేడిస్తే నేను చూడలేను. నా ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేయగలవే. ఇప్పుడంతా నీ చేతుల్లోనే ఉంది. ఆయన అలా ఉంటే నేను భరించలేకపోతున్నాను. రాజేష్ మనసులో ఏముందో నువ్వు తెలుసుకో. నాకు చాలా కంగారుగా ఉంది సంధ్య. తెలుసుకుంటానే, అవసరమైతే తేల్చుకుంటాను. నువ్వు మాత్రం కంగారు పడద్దు, ధైర్యంగా ఉండు, సరేనా? వింధ్య, పాప ఎలా ఉంది? బాగుంది. అయినా నీ కూతుర్ని చూసుకోకుండా నువ్వెలా ఉండగలుగుతున్నావే? కొన్ని పరిస్థితుల వల్ల ఉండక తప్పదు. అసలు ఏం జరుగుతుంది? అసలేంటి కారణం? కారణాల కంటే కష్టాలే ఎక్కువగా ఉన్నాయే. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాక నీకన్నీ చెప్తాను. నీకు కాక ఇంకెవరికి చెప్తానే? పోనీ నేను మావయ్యతో మాట్లాడి డబ్బులు అరేంజ్ చేయనా? వద్దే. మనిద్దరి మధ్య ఎప్పుడైనా అలా ఉందా? ఎప్పుడేంటే కొత్తగా? అలా కాదే, ఇన్ని సమస్యలు పెట్టుకుని నువ్వు. వింధ్య, అవన్నీ నేను చూసుకుంటాను. ఏదో ఒక దారి నేనే ఆలోచిస్తాను. ఇప్పటికే నువ్వు చాలా చేసావు. ప్రతిసారి నా కోసం నువ్వు నిలబడ్డావు. అది చాలే నాకు. సంధ్య, ఏంటి ఇది? మా అత్తగారికిచ్చిన మాట వల్ల నీకు దూరంగా ఉంటున్నాను. కొన్ని రోజుల్లోనే అన్నీ సర్దుకుంటాయి, ఈ నమ్మకం నాకుందే. అప్పటి వరకు నీతో మాట్లాడడం లేదని, నీ ఫోన్ తీయడం లేదని నువ్వేమాత్రం బాధపడద్దు. కొంచెం ఓపిగ్గా ఉంటావు కదూ? ఉంటానే. నా సంధ్య అడిగితే ఈ వింధ్య కాదనదు. తప్పకుండా ఓపికతోనే ఉంటాను. రాజేష్ గురించి కూడా చూడవే. అదంతా నేను చూసుకుంటాను. నువ్వేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండాలి. నేనుంటాను. సరేనే. కనిపించని గీతే గీసారా, ఏం తెలియక దాటడమే నేరం అంటారా? ఏ న్యాయం నీ కోసం సాయం రాలేదా? ఈ ప్రశ్నలు అడగాలని ఆశగా చూసావా? కాలం రాసే కథనంలోనా మన కథలన్నీ ఇంతేరా. సారీ వింధ్య, ఈ చేతులతో నిన్ను బయటకు గెంటేశాను. నేనలా చేసి ఉండకూడదు. నువ్వు వెళ్ళను అంటుంటే ఏం చెయ్యాలో నాకు అర్థం కాలేదే. సంధ్య, నా బాధ కూడా నువ్వే మోస్తావు కదే. నీ గురించి నాకు తెలీదా? వినలేదని బయటికి నెట్టేశావని నీ చేతిని నువ్వే కాల్చుకున్నావు కదూ. నీకు ఈ విషయం అన్నీ తెలుస్తాయే.